రైతులను మోసం చేసిన రేవంత్ సర్కార్పై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కింద ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని నేడు ఎకరానికి 12,000 మాత్రమే ఇస్తామన్న సీఎంపై సిద్దిపేట జిల్లా జక్కాపూర్ రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. రైతులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులు సిద్దిపేట సిరిసిల్ల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బేషరతుగా రైతులందరికీ రైతు భరోసా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. మండలం జక్కాపూర్ గ్రామం వద్ద ఉన్నాం. జక్కాపూర్ గ్రామం వద్ద ఉన్నటువంటి రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున రైతులు నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ప్రజలను మోసం చేసి రైతులను మోసం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేసిన నేపథ్యాన్ని వివరిస్తూ వాళ్ళంతా ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇది వాస్తవం ఏంటంటే ఎన్నికలల్లో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే అప్పుడు కేసీఆర్ గారిని అడిగిండు, మీరు 2 పంటలకే రైతు భరోసా ఇస్తుర్రు, 3 పంటలకు ఇవ్వాలి, నువ్వు రైతులను మోసం చేస్తున్నావు, రైతులకు బిచ్చం వేస్తున్నావు అని చెప్పిండు. సరే మరి ఈయన 3 పంటలకు ఇస్తా అని చెప్పిండు, ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు, రైతులకు అన్ని వాగ్దానాలు ఇచ్చిండు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ అన్నాడు అని అధికారంలోకి వచ్చిండు. అందరు నమ్మించిండు, అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ 30-40% మంది కూడా చేయలేదు. అన్ని గ్రామాలల్లో రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతుర్రు, అందరినీ మోసం చేసిండు. అదేవిధంగా ఇప్పుడు 2 పంటలకు రైతు భరోసా ఇయ్యలే. ఇప్పుడు కొత్తగా 6,000 రూపాయలు అంటే ఎకరానికి 12,000 అంటాడు, 15,000 అనేమో 15,000 రైతు భరోసా ఇస్తా అని చెప్పి అన్ని మీటింగ్లలో చెప్పిండు. ఇప్పుడు అదే విషయాన్ని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు 6,000 రూపాయలు ఇస్తాడట. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. దాని గురించి ఆయన ఏదో 6,000 ఇస్తే అందరూ ఓట్లేస్తారు, మళ్ళీ సర్పంచులు ఎంపీటీసీలు అన్నీ గెలిచి మళ్ళీ విర్రవీగచ్చు అధికారంతోనని చెప్పి ఆలోచిస్తుండే తప్పితే రైతులకు న్యాయం చేద్దామని రైతులను ఆదుకుందామనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఒక్కసారి చేయలేదు. రైతులకు 15,000 రూపాయలు నువ్వు ఇచ్చిన హామీ నెరవేరే వరకు రైతులందరం కూడా రోడ్లకి పోరాటం చేసుడే ఉంటుంది. రేవంత్ రెడ్డి సర్కారు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిండ్రు. ఈ ఇచ్చిన హామీలల్లా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరినటువంటి దాఖలాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు రైతులకు డిసెంబర్ 9 నాడే నేను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు. ఆ 2 లక్షల రుణమాఫీ చేస్తాని ఇప్పటి వరకు కూడా సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. గ్రామాలల్లో రైతులు కొంతమంది పక్కపంటున్న రైతుకే రుణమాఫీ అయింది, నాకు కాలే, నేనేం పాపం చేసినా, ఈ సర్కారుకి ఏం పాపం చేసినా అనేటువంటి బాధలో ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి మాట ఈరోజు మీకు 2 లక్షల రుణమాఫీ నేను చేస్తున్నా. ఏంది అంటే ఇవాళ తెచ్చుకోని ఉంటే రేపే పోయి తెచ్చుకోరి, నేను ఎల్లుండి వచ్చి మాఫీ చేస్తా. డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 2 లక్షల రుణమాఫీ అనే సంతకం పెడతా అని చెప్పిండు, ఆ మాట తప్పిండు. నేను 15,000 ఇస్తా అని మొన్నటిదాకా వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ పెట్టి 12,000 ఇస్తా అని ఆ 12,000 కూడా గతిలేదు. రకరకాలుగా మాయ మాటలు చెప్తున్నటువంటిది. అదేవిధంగా ఆ రైతుల డాటా మొత్తం వాళ్ళ దగ్గర ప్రభుత్వం ఉన్నది, అధికారులు అయితే వాళ్ళే కదా. ఆ అధికారుల యొక్క దగ్గర డాటా తీసుకోకుండా మళ్ళీ కొత్తగా రైతులు ఏదో అడుక్కోవద్దు అన్నాడు. ఇప్పుడు ఏమని అడుక్కోవాలి, దరఖాస్తు పెట్టుకోవాలంటే అడుక్కున్నాడు అనే పద్ధతే కదా. ఆ విధంగా ఈ ప్రభుత్వము మోసకారి ప్రభుత్వాన్ని ఈ ప్రజల పక్షాన మేము ఆ రుణమాఫీ సంపూర్ణంగా చేయాలి. కొంతమందికి మాత్రమే 20-30% కూడా కాలేదు. అదేవిధంగా బ్యాంకులలో కూడా వాడు చేస్తాన రుణమాఫీ దేవుడరు, కానీ రైతులను చేసినటువంటి పండిన పంట నాటే ఉంచుకుంటారు, మిత్తులకు కానీ రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు బ్యాంకులలో కూడా. అంటే ఈ ప్రభుత్వం వచ్చి నేను రుణమాఫీ చేయకుండా ఏం కాకపోవు, మా డిమాండ్ ఒకటే, తప్పకుండా రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు, 5 గంటలకి బంద్ చేస్తున్నారు, మళ్ళీ 12-1 దాకా రాత్రి ఇవ్వడం లేదు. అదేవిధంగా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అయ్యేదాకా రోడ్డు పైన కూకుంటాము. ఈ రేవంత్ రెడ్డి సారు మత్తు కలిపి జనాన్ని మోసం చేసి ఆ ఎలక్షన్ల ముంగట ఏ హామీలు ఇచ్చిండో ఒక్కటి కూడా ఇవ్వాలి. ఒక పిరి బాస్ మాత్రం ఇచ్చిండు. ఆడోళ్ళు సిగరెట్ కలర్ వాళ్ళే గుద్దుకుంటారు, మొగోళ్ళు పైసలు ఇచ్చలేనో నిలబడిపోతారు, వాళ్ళు గుద్దుకొని సాడలు బిల్ చేసుకొని పోయి ఒక్కటి ఫిరీ చేసిండు అంతే. అది బ్యాంకులో మాఫీ కాలే, రైతు బంధు కాలే, రుణమాఫీ కాలే, ఏది కాలే సార్. మొత్తం బుడిబుక్కలో సాత్రం బుడిబుక్కలు గంప కింద పుల్లలు పెట్టి పాములు తిత్తాడు చూడు, ఆ జనాన్ని అట్లా చేసిండు సార్ ఆయన. అంతవరకు సార్ అన్నీ చేయాలని మేము కోరుతున్నాం. అప్పుడు హరీష్ రావు ఉన్నప్పుడు మాకు ఎలాంటి కాలు మీద కాలు వేసుకొని కొన్నాం సార్. ఇంత కంటికి నీరు లేకుండా మంచి హాయిగా ఉన్నాం, మాకు టెన్షన్ అనేది లేదు. ఓ కరెంట్ పెట్టుకోవాలి, పొలం మారాలి, ఏ టెన్షన్ లేదు. బాగా మంచిగా ఉన్నాం. అయినట్లుండే మేము గట్లనే పండుకున్నాం, అంత తుర్తిగా ఉన్నాం మేము. ప్రియమైన ముఖ్యమంత్రి గారు రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నాడు, తులం బంగారం లేదు, రైతులకు రుణమాఫీ లేదు.
రుణమాఫీ చేసేదాకా ఈ పోరాటంలో మేము ముందుంటాం. హరీష్ అన్న నాయకత్వంలో ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తా అన్నావు. ఇదివరకు దిక్కే లేదు. అటువంటి కార్యక్రమంలో నువ్వు ముందుండి ప్రియమైన ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి వాణి నువ్వు మురిసిపోకు బిడ్డ. రేవంత్ అన్న చాలా ఖబర్దార్, మీరు రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ చేసేదాకా ముందుండి. నేను ఒక తోటి వికలాంగులకు కూడా నేను చెప్పేది ఒకటే, మొన్న కూడా మేము వికలాంగుల ధర్నా పెట్టినాం. మాకు కూడా 6,000 పింఛన్ ఇస్తామని చెప్పారు, ఇంతవరకు లేదు. మా కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారంను ₹1,00,000 ఇస్తామన్నారు, ఇదివరకు లేదు. ప్రతి ఆడబిడ్డకు కూడా 2,500 నెలకు మహాలక్ష్మి కింద పథకం కింద ఇస్తా అన్నారు. రేవంత్ అన్న మీకు దండం పెట్టి చెప్తున్నాము, రైతుల కోసం మీకు మంచిది కాదు. ఇది ధర్నా కార్యక్రమానికి రైతులందరం కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి ఇస్తా అన్నటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. ముఖ్యంగా రైతులకు ఇస్తా అన్నటువంటి రైతు భరోసా కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను ఎంబడే వస్తా, వచ్చిన తెల్లారే 15,000 ఇస్తా అని చెప్పి దొంగ మాటలు, మాయ మాటలు చెప్పి రైతులను నమ్మించి మోసం చేసి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. 2 పంటలకు ఇంతవరకు కూడా ఇవ్వలేదు. 2 పంటలకు 420 హామీలు నెరవేర్చే వరకు కూడా బీఆర్ఎస్ పక్షాన, రైతుల పక్షాన రైతులు పోరాడుతూనే ఉంటారు, నీ వెంట పడుతూనే ఉంటారు, నేను నిలదీస్తూనే ఉంటాము. నువ్వు ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన హామీలను 2 లక్షల రుణమాఫీని, రైతు భరోసాను, కళ్యాణ లక్ష్మి కూడా ఆడోళ్ళకి ఇస్తా అన్నటువంటి తులం బంగారంతో పాటు ₹1,00,000 ఇస్తా అన్నావు. తులం బంగారం కూడా ఇచ్చేదాకా కూడా రైతులందరూ నీ ఎంబడివాడి నిన్ను వెంటాడుతూనే ఉంటామని చెప్పి ఇటు ధర్నా పక్షాన్ని అన్ని కూడా నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, అరసు గారి నాయకత్వం. హౌరాబో దొంగ రేవంత్ రెడ్డి లంగ మాటలు ఎందుకు రాబోయి? వీడెవడో వాడెవడో, ఆ కాళేశ్వరం ఈ కాళేశ్వరం, అది కూలింది ఇది కూలింది, నువ్వు కట్ట పట్టుకోతావు, 3 జెండలు ఎత్తున్నావు, 30 రేసాలు కడుతున్నావు. టీఆర్ఎస్లోకి అంటావు, ఓపరేం కాంగ్రెస్ అంటావు, ఓపరేం చంద్రబాబు అంటావు. ఈ చేకంతలు లంగ బట్టలు, దొంగ బట్టలు ఎందుకు రాబోయి? అట్లా కాదు, ప్రభుత్వం అంటే నిజంగా కరెక్ట్ నడిపేయాలి. నువ్వు చాలా మొగోడో గొప్పోడో అని ఇంటివి. ఈడెవడో వాడెవడో మా ఊరికొక్క ఏడని మొగోళ్ళు మోపారా, ఈ కాళ్ళ పైన గలీలు పంచుకున్నారు. ఇచ్చడి మా అంటే 10, 12 అత్తున్నత్తు రూములు, ఈ పాములు నింపిరే 500 పాములు నింపిరి, ఇల్లు ఇస్తామని. ఈ దొంగ మరి వాడా దొంగగాక ఈ దక్కాపూర్లో మీరు దొంగలు ఎందుకు అవుతారు బేట? అట్లా కాదు, సరిగా ముక్కు సూటిగుండి అక్కడికి వచ్చిన ఏదైనా మన పన్ను కరెక్ట్ జరిగినంటే రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఒంటరి మహిళలు కానీ, వికలాంగులకు కానీ, మన వాళ్ళకి అందరికి కానీ రైతు బంధు కానీ. కేసీఆర్ ఏం చేసింటే దున్నంగానే ముందుగా రైతు బంధు ఇస్తే మందు బత్తాలు, పెట్టుబడు, కైకిలకు, అవ్వలకు, అక్కలకు, అందరికీ, మన వాళ్ళకు, గొప్ప వాళ్ళకు కానీ ఆడలు వాళ్ళు సంతోషపడుతురు. ఇప్పుడు ఆ సంతోషపు వాడిని ఇంట్లో పిల్లి కానీ అనేటోళ్ళే దొరుకుతారు, కానీ పటేలు పాపము రేవంత్ రెడ్డి అనేటోళ్ళు దొరుకుతారు. ఈ దొంగ మాటలు బాబు అన్ని మానుకొని మళ్ళీ మా సమాజంలోకి రా. ఇవాళ వీడిని దొక్కుతా, వాడిని దొక్కుతా, రేపు పోతాడు, ఎల్లుండి పోతాడు, ఒంటరి మళ్ళకి 2,500 ఎవిరా బాబు. అవి లేవు. ఇంటింటి తిరిగి వచ్చారా సచ్చారా ఇక టింగు ఏడని పిదుగుతో కొడుతున్నారా. జర్ర రేపాగురు అప్పుడు వాడబోన్నారు రుణమాపి, జరాగురు నేను కలిసేదా కాగురు, నేను కలుగున టన్ను తిన్ను ఇక చెప్పులతో ఇక కొట్టురని చెప్తుంది. ఇక చెప్పులతో పెట్టాను దొరకతట్లు ఢిల్లీలు ఉంటుంది. దొరల పాలన అంటే వాడిని కూడా దొంగతాడు, కంచెలు ఎత్తి వాడిని తిత్తివి. నీ కంచెల కడతారు, ఒక్కొక్కరు పాపం వచ్చే 8 రోజులు ఎడుతురు అక్కడ. ఏదిరా బాబు నీ పాలన? వెంటనే రైతు రుణమాఫీ, ఒంటరి మహిళలకు కేసీఆర్ గిట్టు అయింది. ఆ గిట్టు ఒంటరి మహిళలకు దవాఖానలేము, నా తరవైనదా సర్కారు దవాఖాన సౌకర్యమే, ప్రైవేట్లో కొనండి దమ్ములే, దాంట్లో కొనండి నువ్వు చూడలేకపోతుంది. ఇది మనకి ఇక్కడ ప్రధానంగా రైతులు చెప్తున్న విషయం. రైతులు వాళ్ళంతా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇది రైతు ప్రభుత్వం కాదు, మోసపూరిత ప్రభుత్వం, రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం అని చెప్పి చాలా స్పష్టంగా రైతులు వాళ్ళ వాయిస్ వినిపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది జక్కాపూర్ గ్రామం, ఈ ఒక్క గ్రామంలోనే దాదాపు 50% మందికి రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. రైతు బంధు అయితే ఈ సంవత్సర కాలంలో ఒక్కసారి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. 15,000 రైతు భరోసా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని 12,000 కుదించడము, దానికి ఆంక్షలు విధించడము, ఎంత వీలైతే అంతమంది రైతులను తగ్గించడానికి ప్రయత్నం చేయడం అనేది ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మోసపూరిత చర్యగా వీళ్ళంతా భావిస్తూ ఉన్నారు. 24 గంటల కరెంట్ ఏదైతే గతంలో వచ్చిందో ఈసారి పూర్తిగా అది రావడం లేదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మోటార్లు కాలిపోతున్నాయని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. కెమెరామెన్ వెంకట్తో
రంగాచారి, టీ న్యూస్, జక్కాపూర్.